చిన్నారి జాహ్నవి ఎక్కడ? 7 రోజులుగా ఎంతమంది వెతికినా 3 ఏళ్ల జాహ్నవి మాత్రం కనిపించలేదు. అడవిలో దారి తప్పిందా, ఎవరి చేతుల్లోనైనా చిక్కిందా, లేక ఇంకేదైనా జరిగిందా? ఇదే ఇప్పుడు అందరినీ ఆందోళనకి గురిచేస్తోంది. కాకినాడ జిల్లా తుని సమీపంలోని సిహెచ్ అగ్రహారంలో జరిగిన చిన్నారి మిస్సింగ్ కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలని ఉలిక్కిపడేలా చేస్తోంది. 7 రోజులైనా చిన్నారి జాహ్నవి ఆచూకీ దొరకలేదు. రంగంలోకి దిగిన 200 మంది పోలీస్ సిబ్బంది పరిసర ప్రాంతాలు, తోటలు, పొలాలు, అడవులు అంతా జల్లెడ పట్టారు. పెంపుడు కుక్కకి GPS ట్రాకర్ అమర్చి కూడా వెతికారు. కిడ్నాప్ కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. అలాగే చిన్నారి కుటుంబానికి ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా అని కూడా ఆరా తీశారు. ఎన్ని రకాలుగా వెతికినా ఆ చిన్నారి ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. ఆ కిడ్నాప్ యాంగిల్ అనేది దానికి ఇంకా విషయం ఇంకా వెలుగులోకి రాలేదు. అటువంటి సమాచారం మన దగ్గర లేదు. సీసీ కెమెరాల వెరిఫికేషను త్రూఅవుట్ ద విలేజెస్, 2 విలేజెస్ మరియు తుని రైల్వే స్టేషను, బస్ స్టాండ్ అన్ని విషయాల్లో ఎగ్జిట్ ఎంట్రన్స్ ఒక వ్యక్తి వచ్చి వెళ్ళడానికి అతను ఏ విధంగానూ తప్పించుకోకుండా ఉన్న విషయాలను కూడా ఎన్ రూట్లో ఒక జంక్షన్ మిస్ అయితే ఆ పై జంక్షన్ వరకు క్లియర్ చేసుకొని మేము కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి పిల్లల్ని అపహరించారనే విషయాన్ని కూడా మేము చూసాము. అటువంటి విషయాలు మనకు ఫ్రూట్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏమీ రాలేదు.